జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఈ తెల్లవారుజాముని 3 గంటల నుంచి కూడా శ్రీవారికి ఈ పవిత్ర తుల్యానది తీరంలో పవిత్ర నదీ జలాన్ని తీర్థంగా తీసుకొని శ్రీవారికి ఆలయ ప్రదక్షిణపూర్వక ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీవారికి నిత్యారాధనలు పూర్తి చేసుకొని ఈ ధనుర్మాస మహోత్సవంలో స్వామికి గోదా రంగనాథ స్వామికి ఆరాధనలో అంతర్భాగంగా పాత్ర విజ్ఞాపనలు, గోదా రంగనాథ స్వామికి అభిషేకాదులు నిర్వహించడం కూడా జరిగింది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇది సూర్యనారాయణ స్వామి వారికి మూలవర్లకి పంచామృత స్నపన మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అది తెల్లవారుజామున 4:30కి ప్రారంభించడం జరిగింది. స్వామివారికి అలంకరణ అనంతరం స్వామికి అర్చనలు నిర్వహించున్నాం. ఇప్పుడు 10-11 గంటల మధ్యలో ఈరోజు ఉదయం శ్రీవారి ఉత్సవ మూర్తుల్ని స్వామివారి ఉత్తర ద్వారంలోంచి బయలుదేరింపజేసి గ్రామపుర వీధుల్లో గరుడ వాహనం మీద సేవా మహోత్సవం కూడా నిర్వహించుకుంటారు. కనుక ఈ ఉత్సవాలలో భక్తులు విశేషంగా స్వామివారిని ఉత్తర ద్వారాల నుంచి వచ్చి దర్శించుకొని వారి మనోభీష్టాలని అలాగే ఆయురారోగ్యాలని పొంది అనంతమైనటువంటి ఆరోగ్యాలతో కూడా వాడు వర్ధిల్లాలని ఈ సందర్భంగా అందరికీ అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ కాలమాన ప్రకారంగా వాతావరణం మార్పుల ప్రకారంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి ఏర్పాట్లు కూడా అటు దేవస్థానం వారు, ఉత్సవ కమిటీ వారు కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. కనుక అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అందరికీ వైకుంఠ ఏకాదశి మహోత్సవ ఉత్తర దర్శన శుభాశీస్సులు మరొకసారి తెలియజేస్తూ జై ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा च ओम राजराजं रिंगाहिने नोयं वेश्वराय महेश्वरगामांगामाम महिंगामेश्वरो वेश्वरदादु वेराज वेश्वराय महाराजाय महा Krishna
रामदेश्य శ్రీనివాస్ రెడ్డి